హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 13th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. డీలిమిటేషన్ కమిషన్ కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లాస్ట్ క్లాస్లో మనము డీలిమిటేషన్ కమిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ని ఇవ్వడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 చూడండి. దీనిని భారత రాష్ట్రపతి నియమిస్తారు మరియు భారత ఎన్నికల కమిషన్ సహకారంతో పనిచేస్తుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి ఈ డీలిమిటేషన్ కమిషన్ ని రాష్ట్రపతి నియమిస్తారు అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఇది కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ డి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. కమిషన్ ఆదేశాల నుండి ఉత్పన్నమయ్యే వివాదాన్ని పరిష్కరించడానికి రాజ్యాంగం ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. సో యాక్చువల్గా డీలిమిటేషన్ కమిషన్ అనేది చాలా పవర్ఫుల్ బాడీ అండ్ దీని యొక్క డెసిషన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. సో వీ కెన్ ఎలిమినేట్ సి ఆల్సో. అండ్ థర్డ్ వన్, ప్రతి రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీల యొక్క రిజర్వేషన్ చేయవలసిన సీట్లను గుర్తించడానికి డీలిమిటేషన్ కమిషన్ తప్పనిసరి. యాక్చువల్గా ఓబీసీ రిజర్వేషన్ కొరకు కాదండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కొరకు ఈ డీలిమిటేషన్ కమిషన్ యొక్క ప్రాతిపదిక అనేది తప్పనిసరి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? A1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అండ్ ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, భాషపై భావోద్వేగం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని 3 లాంగ్వేజ్ మోడల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా 3 లాంగ్వేజెస్ ని విద్యార్థులకు బోధించాలి అని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తెలియజేస్తుంది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ వన్, వ్యూహాత్మక భాగస్వాములుగా భారత్ మరియు మారిషస్. సో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మారిషస్ పర్యటనలో ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లోకి 52 లక్షల కోట్లు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, తేజాస్ నుంచి విజయవంతంగా అస్త్ర పరీక్ష. సో ఇండిజినస్ లైట్ కాంబాట్ వెహికల్ తేజాస్ కి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ చూద్దామండి. అండ్ విజయవంతంగా అస్త్ర పరీక్షను నిర్వహించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, అంతరిక్షాన్ని జల్లెడ పట్టి. సో నాసా ప్రయోగించిన స్పీరెక్స్ టెలిస్కోప్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, 50 అత్యుత్తమ విద్యా సంస్థలలో 9 భారతీయ యూనివర్సిటీలు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి మిస్లీనియస్ జనరల్ నాలెడ్జ్ లో ఇంపార్టెంట్. అండ్ ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భాషపై భావోద్వేగం. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా జాతీయ విద్యా విధానం 2020లోని త్రిభాషా సూత్రానికి సంబంధించిందండి. ఈ జాతీయ విద్యా విధానం 2020లో ఈ నిబంధన ఏంటి అండ్ కొన్ని రాష్ట్రాలు దేనికోసం దీనిని వ్యతిరేకిస్తున్నాయి, ఇలాంటి డిస్కషన్ ఇక్కడ చూద్దాము. ఫస్ట్ అసలు ఏమిటి త్రిభాషా సూత్రం, 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి అనేది చూస్తే విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలి అని NEP 2020 అనేది తెలియజేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో 3 భాషలు ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. ఇందులో ఖచ్చితంగా 2 భారతీయ భాషలు ఉండాలి. సో 2 భారతీయ భాషలతో పాటు విదేశీ భాష ఏదైనా ఒక దానిని నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది విదేశీ భాషగా ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ దీనితో పాటు 2 భారతీయ భాషల్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఏ తరగతులకు వర్తిస్తుంది అనేది చూస్తే పిల్లలకు 5వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలో కానీ స్థానిక భాషలో కానీ సబ్జెక్టులను బోధించాలి. ఆ తర్వాత 8 ఆ పై తరగతులలోనూ స్థానిక మీడియాలలో బోధన సాగితే బాగుంటుంది అనేది. అయితే ఈ త్రిభాషా విధానం అనేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే మొదటిసారిగా తెచ్చారా అంటే కాదండి. దీనిని మొట్టమొదటిసారిగా కొఠారి కమిషన్ 1964-68 మధ్యలో ఏర్పడిన కొఠారి కమిషన్ సూచించడం జరిగింది. దీనిని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1968 నాటి జాతీయ విద్యా విధానంలో పొందుపరిచారు. అంటే 1968 పాలసీలోనే ఈ త్రిభాషా సూత్రం అనేది ఉంది. అప్పటి నుంచే కొన్ని రాష్ట్రాలు దీని మీద వ్యతిరేకతని చూపించడం కూడా మనం గమనించవచ్చు.
అండ్ లేటర్ ఆన్ ఇది కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ ప్రజెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ త్రిభాషా సూత్రంగా ఇది ఎవాల్వ్ అవ్వడం మనం చూసాము. అండ్ ఇది రాష్ట్రాలపై భాషలను రుద్దే ప్రయత్నమా అని ఇక్కడ చూస్తే త్రిభాషా సూత్రం అమలులో వెసులుబాటు ఉంటుంది అని, అలానే ఏ రాష్ట్రం పైన ఏ భాషను రుద్దబోము అని ఎన్సీఈపీ 2020 చెబుతుంది. రాష్ట్రాలు, ప్రాంతాలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకునే 3 భాషలనే ఈ విధానం కింద నేర్పుతారు. అంటే ఏ 3 భాషలని నేర్చుకోవాలి అనేది ఆ చాయిస్ విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ విద్యార్థులు ఇక్కడ కండిషన్ ఒకటే, 2 దేశీయ లాంగ్వేజెస్ ఏవైతే భారతదేశ లాంగ్వేజ్లు ఉన్నాయో 2 నేర్చుకోవాలి. దానితో పాటు 1 విదేశీ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. సో ఈ ఒక కండిషన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ 3 లాంగ్వేజెస్లో ఏ ఏ భాషలు నేర్చుకోవాలి అనేది కంప్లీట్లీ ఇది విద్యార్థుల యొక్క చాయిస్కే వదిలివేశారు. విదేశీ భాషలలో ఆంగ్లంతో పాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషలను కూడా నేర్చుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం పాఠశాలలు మరియు విద్యార్థులు ఇంగ్లీష్కే ప్రిఫర్ చేస్తారు. ఈ త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది మనం చూస్తే ఇక్కడ ఒక హిస్టారికల్ రీజన్ కూడా ఉంటుంది అండి. మనకి ఈ త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదటిసారిగా తమిళనాడులో 1937లో సి రాజగోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రభుత్వం పాఠశాలలలో తప్పనిసరిగా హిందీ నేర్పించాలి అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. 1937 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన కాంగ్రెస్ పార్టీ మద్రాసులో కూడా విన్ అవడం జరిగిందండి. అక్కడ సి రాజగోపాలాచారి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజాజీ ప్రభుత్వం హిందీని తప్పనిసరిగా నేర్పించాలనే నిబంధనని ప్రవేశపెట్టడంతో దానికి వ్యతిరేకంగా ఉన్న అపోజిషన్ పార్టీ జస్టిస్ పార్టీతో పాటు పెరియార్, రామస్వామి నాయకర్ లాంటి ద్రవిడవాదులు తీవ్రంగా వ్యతిరేకించడంతో 1940లో ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆ హిందీ నెగిటివ్ సెంటిమెంట్ అనేది ప్రజలలో అక్కడ బలంగా నాటుకుపోయిందండి. ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సమయంలో కూడా తమిళనాడు దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. అండ్ నౌ ఎన్ఈపీ 2020ని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తుంది. అయితే తాజా వివాదం ఏమిటి అండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోని నిబంధనలను అమలు చేసినప్పుడు మాత్రమే సమగ్ర శిక్ష అభియాన్ కింద అందించాల్సిన 573 కోట్లను అందిస్తాము అని, అప్పటి వరకు నిలిపివేస్తాము అని కేంద్రం ప్రకటించింది. అంటే ఈ నిధులకి కేంద్రం వాటా కింద అందించాల్సిన 573 కోట్లను ఇప్పుడు కేంద్రం నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ త్రిభాషా సూత్రం మరొకసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వ్యూహాత్మక భాగస్వాములుగా భారత్, మారిషస్. సో మనము లాస్ట్ క్లాస్లో కూడా భారత్, మారిషస్ మధ్య రిలేషన్స్ గురించి అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ నౌ భారత్, మారిషస్ మధ్య రీసెంట్గా జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భారత్, మారిషస్ తమ మధ్య గల ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళుతూ మెరుగైన వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. వాణిజ్యం, సముద్రం భద్రత వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా 8 ఒప్పందాలను బుధవారం కుదుర్చుకున్నాయి. సరిహద్దు లావాదేవీలలో స్థానిక కరెన్సీని ప్రోత్సహించడం, సముద్ర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, నగదు అక్రమ చలామణిపై ఉమ్మడి పోరు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి సహకారం పెంపు వంటి అంశాలను తాజా ఒడంబడికలలో ప్రస్తావించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక నూతన విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఒక క్రూషియల్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చండి. హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంపొందించుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం భారత్ ఈ నూతన విధానాన్ని ప్రకటించడం జరిగింది. దీనినే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్, సింపుల్గా మహాసాగర్ అని పిలుస్తారు. సో ఈ మహాసాగర్ విధానంలో ఏంటి అండి, గ్లోబల్ సౌత్ ఏదైతే దక్షిణార్ధగోళ దేశాలు ఉన్నాయో వీటన్నిటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి పరస్పరం సహకారం, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అందరూ కలిపి ఒక నూతన మార్గదర్శకాలను రూపొందించుకుని ముందుకు వెళ్ళడం. సో ఈ విధంగా ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఈ మహాసాగర్ అనే విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడండి, దానికి సంబంధించి ఈ సందర్భంగా దక్షిణార్ధగోళ దేశాలపై భారత నూతన దృక్కోణాన్ని మోదీ ప్రకటించారు. దానికి మహాసాగర్ అని పేరు పెట్టారు. తాజా విధానంలో అభివృద్ధి లక్ష్యంగా వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి కోసం సామర్థ్యాల నిర్మాణం, ఉమ్మడి భవిష్యత్తు కోసం పరస్పర భద్రత, సాంకేతిక బదిలీ, రాయితీపై రుణాలు, గ్రాంట్లు వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. సో ఈ విధంగా ఒకరికొకరు ఈ దక్షిణార్ధగోళ దేశాలన్నీ కూడా సహాయం చేసుకుంటూ హోలిస్టిక్గా ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం, ఈ విధానం ఉపయోగపడుతుంది.
అలానే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అత్యున్నత పౌర పురస్కారం, మారిషస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. దీని గురించి మనము లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లోకి 52 లక్షల కోట్లు. దేశంలో అంకురాల వ్యవస్థకు అంటే స్టార్టప్ ఎకోసిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం వచ్చే 3 ఏళ్లలో ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి $600 బిలియన్ అంటే సుమారు 52 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ చూద్దామండి. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ప్రత్యామ్నాయ పెట్టుబడులని ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్గా చెప్పవచ్చు. ఈ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని 3 కేటగిరీలుగా కేటగరైజ్ చేయడం జరిగిందండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టార్టప్స్, స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వైయబుల్. సో ఇది కేటగిరీ 1 కేటగిరీలో మనం చూడవచ్చు. దీంట్లో ముఖ్యంగా వెంచూర్ క్యాపిటల్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఏంజల్ ఫండ్, సోషల్ వెంచూర్ ఫండ్ లాంటి ఫండ్స్ని మనము కేటగిరీ 1లో పరిగణిస్తాము. అండ్ కేటగిరీ 2 విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ అండ్ డెట్ సెక్యూరిటీస్, అంటే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో కావచ్చు, డెట్ ఫండ్స్లో కావచ్చు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు. సో ఇలాంటి వాటిలో మనము కేటగిరీ 2 ఇన్వెస్ట్మెంట్స్ని చూడవచ్చు. అండ్ థర్డ్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ ఎయిమ్డ్ ఎట్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ అచీవ్డ్ బై ఎంప్లాయింగ్ కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. చాలా రిస్కీతో కూడుకున్న కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించి షార్ట్ టర్మ్స్లో రిటర్న్స్ని కోసం ఈ కేటగిరీ 3 ఫండ్స్ ట్రై చేస్తారండి. అయితే ఇది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఇందులో ముఖ్యంగా హెడ్జ్ ఫండ్స్, అలానే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్. సో పబ్లిక్ ఈక్విటీ ఫండ్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, ఇక్కడ చూడండి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అయితే మనకి కేటగిరీ 2లో ఉంది. అండ్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కేటగిరీ 3లో ఉంది. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాము. అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ ఫండ్ అనేది కేటగిరీ 3లోకి వస్తుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి అండి, జనరల్గా మనము షేర్స్ని పర్చేజ్ చేసి అందులో మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానినే ఈక్విటీ ఫండ్స్ అంటాము. అయితే పబ్లిక్ ఈక్విటీ ఫండ్ అంటే ఎక్కువగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే వాటిని పబ్లిక్ ఈక్విటీ ఫండ్స్ అంటారు. జనరల్గా మనకి కేటగిరీ 1 ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనకి స్టార్టప్స్లో కావచ్చు, ఎంఎస్ఎంఈస్లో కావచ్చు, అండ్ సోషల్ వెంచర్ ఫండ్స్లో కావచ్చు. సో ఇట్లాంటి వాటిలో ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాయి. స్టార్టప్స్లో వాటిలో ఈ వెంచూర్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అలానే ఏంజల్ ఫండ్ అంటే ఒక ఐడియాని పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎన్సీస్ ప్రోత్సహిస్తూ ఈ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏర్పాటు చేసే దానిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటారు. సో ఈ విధంగా వివిధ రకాల ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. తేజాస్ నుంచి విజయవంతంగా అస్త్ర పరీక్ష. దేశీయంగా అభివృద్ధి పరిచిన తేజాస్ యుద్ధ విమానం నుంచి బుధవారం గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని చాందీపూర్లో, ఒడిశాలోని చాందీపూర్ నుంచి నిర్వహించడం జరిగింది. అండ్ ఇందులో ఈ లైట్ కాంబాట్ వెహికల్ ఎల్సీఏ యొక్క AF-MK1 వెర్షన్ని ఉపయోగించడం జరిగింది. ఈ తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు DRDO అండ్ ఇతర కంపెనీలు దేశీయంగా దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ దీనిని ఇప్పుడు సక్సెస్ఫుల్గా అస్త్ర పరీక్షని దీనిలో నిర్వహించడం మనం చూడవచ్చు. ఈ అస్త్రా మిజైల్ గురించి మనం చూద్దామండి. ఈ అస్త్రా మిజైల్ యొక్క రేంజ్ మనకి 70 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ స్పీడ్ వచ్చి ఓవర్ 5555 km/h వరకు దీని యొక్క స్పీడ్ మనం చూడవచ్చు. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ మనం చూస్తే అండ్ ఆల్ వెదర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్. సో ఆల్ వెదర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్గా దీనిని చెప్పవచ్చు. అండ్ ఇండిజినస్లీ డెవలప్డ్ బై DRDO, దీనిని భారతదేశం యొక్క DRDO అభివృద్ధి చేసింది. అండ్ ద ఫస్ట్ ఎవర్ BVRAAM అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్గా దీనిని ఈ అస్త్రా మిజైల్ని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ కెన్ లొకేట్ అండ్ ట్రాక్ టార్గెట్స్ అట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్. వివిధ ఎత్తులలో ఉన్న మిజైల్స్ని ఇది లొకేట్ చేసి ట్రాక్ చేయగలుగుతుంది, దానిని టార్గెట్ని ఫిక్స్ చేస్తుంది. సో ఇది మనకి అస్త్రా మిజైల్ యొక్క ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్షాన్ని జల్లెడపట్టి విశ్వ జన్మ రహస్య ఛేదనే లక్ష్యంగా స్పియరెక్స్ టెలిస్కోప్ని ప్రయోగించిన నాసా. సో నాసా రీసెంట్గా స్పియరెక్స్ టెలిస్కోప్ని ప్రయోగించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. అనంత విశ్వం పుట్టుక, విస్తరణ రహస్యాన్ని కనుగొనేందుకు మరో భారీ ప్రయత్నం ఆరంభమైంది.
గతంలో ఎన్నడూ లేనంత సమగ్రంగా, స్పష్టంగా మొత్తం ఖగోళ సమాచారాన్ని, చిత్రాలను మానవాళికి అందించేందుకు స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీని నాసా మంగళవారం అంతరిక్షంలోకి పంపింది. ఈ అబ్జర్వేటరీతో పాటు మరో 4 ఉపగ్రహాలను కూడా నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలు సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. అండ్ స్పియరెక్స్ అబ్జర్వేటరీ వచ్చి మనకి ఖగోళ సమాచారాన్ని జల్లెడపట్టి మనకి ఈ 3D పిక్చర్స్ రూపంలో వాటిని పంపిస్తుంది. ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ను నాసా స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందండి. అండ్ దీనిలో ఇన్ఫ్రారెడ్ రేస్ని ఉపయోగించి ఈ స్పేస్ టెలిస్కోప్ అనేది పనిచేస్తుంది. అండ్ దీని ద్వారా 3D ఇమేజెస్ అనేవి రూపొందించడం జరుగుతుంది. స్పియరెక్స్ టెలిస్కోప్ యొక్క 3 కోర్ ఆస్ట్రోఫిజిక్స్ గోల్స్ అనేది చూస్తే ప్రోబ్ ద ఆరిజిన్ అండ్ డెస్టినీ ఆఫ్ ద యూనివర్స్. సో విశ్వం యొక్క పుట్టుక రహస్యాన్ని మరియు భవిష్యత్తులో దీని యొక్క డెస్టినీ ఏ విధంగా ఉండబోతుంది అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు. ఈ స్పేస్ టెలిస్కోప్ యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లోర్ వెదర్ ప్లానెట్స్ అరౌండ్ అదర్ స్టార్స్ కుడ్ హార్బర్ లైఫ్. సూర్యుని మాదిరిగానే ఇతర నక్షత్రాల చుట్టూ కూడా ఉన్న గ్రహాలలో జీవం ఉండే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్, ఎక్స్ప్లోర్ ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ గెలాక్సీస్. విశ్వంలో ఉన్న అనేక గెలాక్సీల యొక్క పుట్టుక రహస్యాన్ని ఇది అధ్యయనం చేస్తుంది. సో ఈ విధంగా 3 ఇంపార్టెంట్ ఆస్ట్రోఫిజిక్స్ గోల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ వన్ చూడండి, 50 అత్యుత్తమ విద్యా సంస్థలలో 9 భారతీయ వర్సిటీలు క్యూఎస్ ర్యాంకింగ్స్ వెల్లడి. సో క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం భారతీయ విద్యా సంస్థలు 9 టాప్ 50లో నిలవడం మనం ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలో అత్యుత్తమమైనవిగా గుర్తించిన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో 9 భారతీయ విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలకు స్థానం దక్కింది. లండన్కు చెందిన క్వాక్వెరెల్లి సైమండ్స్ క్యూఎస్ సంస్థ బుధవారం 15వ సబ్జెక్టు వారి ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ను ప్రకటించింది. అందులో మినరల్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రపంచంలోనే 20వ స్థానంలో నిలిచింది. అంటే సబ్జెక్టు వారీగా టాప్ 15 ఇది కేటగరైజ్ చేస్తుందండి. అండ్ అందులో మినరల్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ యొక్క విభాగంలో భారతదేశానికి చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ 20వ స్థానాన్ని దక్కించుకుంది. అలానే ఇదే విభాగంలో ఐఐటి బాంబే 28వ స్థానము, ఐఐటి ఖరగ్పూర్ 45వ స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ 2 విద్యా సంస్థలు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో కూడా టాప్ 50లో చోటు సంపాదించుకోవడం విశేషంగా చెప్పవచ్చు. అండ్ గతంలో కల్లా తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాలలో ఐఐఎం అహ్మదాబాద్ 27వ స్థానం, ఐఐఎం బెంగళూరు 40వ స్థానంలో నిలిచాయి. పెట్రోలియం ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాస్, డెవలప్మెంట్ స్టడీస్లో జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 50లో చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచ జాబితాలో భారత్కు చెందిన 79 వర్సిటీలు వివిధ అంశాలలో 533 ర్యాంకులను పొందడం మనం చూడవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అప్వార్డ్ మూవ్మెంట్ బై కంట్రీ మనం చూసినప్పుడు ఏ దేశానికి చెందిన విద్యా సంస్థలు ఎక్కువ అప్వార్డ్ మూవ్మెంట్ అప్గ్రేడ్ అయ్యాయి ర్యాంకింగ్లో అనేది చూస్తే చైనా యొక్క 48 విద్యా సంస్థలు ఇక్కడ అప్గ్రేడ్ అవ్వడం చూడవచ్చు. అండ్ ఇండియాకి సంబంధించి 28 అండ్ థర్డ్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ యూకేకి చెందిన 20 విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా జర్మనీ, ఆస్ట్రేలియా ఫిగర్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐసీసీ ఆదేశాలతో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి అరెస్ట్, మానవ హక్కులు ఉల్లంఘించారని రోడ్రిగోపై ఆరోపణలు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. లాస్ట్ క్లాసెస్లో కూడా మనము అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి మరియు ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ ఐసీజేకి డిఫరెన్స్ అనేది మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ నేర న్యాయస్థానం యుఎన్ బాడీ కాదండి, యునైటెడ్ నేషన్స్ యొక్క బాడీ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అలానే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని రోమ్ స్టాట్యూట్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీనిలో వ్యక్తులని ప్రాసిక్యూట్ చేస్తారు. అయితే ఐసీజేలో మనకి దేశాలని, సోవరిన్ నేషన్స్ని మాత్రమే అక్కడ విచారణ జరుగుతుంది. అండ్ ఈ ఐసీసీలో 4 కేటగిరీస్ ఆఫ్ క్రైమ్స్ ఏంటి అనేది చూస్తే జీనోసైడ్, ఏదైతే ఒక జాతిని, మతాన్ని ఒక టార్గెట్ చేసి వాళ్ళని అక్కడ హత్యాకాండ చేయడాన్ని జెనోసైడ్ అని పిలుస్తారు. అలాంటిది ఒక కేటగిరీగా చెప్పవచ్చు. అండ్ క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ, లార్జ్ స్కేల్ అటాక్ ఆన్ సివిలియన్ పాపులేషన్, అంటే పౌర సమాజం మీద పెద్ద ఎత్తున మారణకాండ చేసినప్పుడు లైక్ మర్డర్, రేప్, ఇంప్రిజన్మెంట్ ఎక్సెట్రా ఇలాంటి వాటిని మనము ఈ
లార్జ్ స్కేల్ అటాక్ ఆన్ సివిలియన్ పాపులేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాటిని క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీగా కన్సిడర్ చేస్తారు. అండ్ వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలని కూడా ఇందులో తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. అండ్ క్రైమ్ ఆఫ్ అగ్రెషన్, ఒక దేశం మీదకి ఇంకొక దేశం మీద ఆర్మీ అటాక్, సోవరిన్ మరియు వాటి యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఆర్మీ అటాక్ చేస్తే అలాంటి వాటిని కూడా మనము ఈ ఐసీసీ యొక్క కేటగిరీగా కన్సిడర్ చేయవచ్చు. సో ఈ విధంగా 4 కేటగిరీస్ ఆఫ్ క్రైమ్స్ ఇందులో కన్సిడర్ చేస్తారు అండి. అండ్ దీని ఆధారంగా దేశాధినేతలని, వ్యక్తులని ఇందులో విచారణ చేస్తారు. ఐసీజేలో సోవరిన్ నేషన్స్ ని చేస్తారు. ఈ కీ డిఫరెన్సెస్ అనేవి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ గురించి ఇక్కడ చూద్దామండి. ఏ 2 దేశాలు 2026ను సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధస్సులో పురోగతిపై దృష్టి సారించి ద్వంద్వ సంవత్సరం డ్యూయల్ ఇయర్గా నిర్వహించాలి అని ఇటీవల నిర్ణయించాయి? ఆన్సర్ ఇండియా అండ్ స్పెయిన్. సో ఇండియా మరియు స్పెయిన్ 2026ను డ్యూయల్ ఇయర్గా ఈ 2 దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించే విధంగా సంస్కృతి, పర్యాటకం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పురోగతి సాధించడానికి ఈ 2026ను డ్యూయల్ ఇయర్గా వాళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, PHDCCI PhD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల గణాంకాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది? ప్రస్తుతం భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, మనందరికీ తెలుసు. అయితే కమింగ్ ఇయర్స్లో భారతదేశం 4 మరియు 3వ స్థానానికి కూడా చేరుకుంటుంది. అండ్ 2026కి భారతదేశం జపాన్ని అధిగమించి 4వ స్థానానికి చేరుకుంటుంది అని ఈ PHDCCI అంచనా వేస్తుంది. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే రైలు ఇంజిన్ను అభివృద్ధి చేసినట్లు ఇటీవల ఏ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు? ఈ రైల్వే ఇంజిన్ గురించి రీసెంట్గా మనకి ప్రవాసీ భారతీయ దివాస్ 18వ ప్రవాసీ భారతీయ దివాస్లో అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించడం జరిగింది అండి. ప్రపంచంలోనే అత్యధికంగా 1200 హార్స్ పవర్ని ఉత్పత్తి చేస్తుంది అని మంత్రి గారు ప్రకటించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ ఈరోజు మనము దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ని ఇవ్వడం జరిగింది అండి. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.